రియల్ టైం గవర్నెన్స్ గత ప్రభుత్వ హయాంలో పారదర్శక మరియు పాలనా సౌలభ్యం కొరబడ్డాయి. గూగుల్, టీసీఎస్, మెటా తదితర సంస్థలతో మా ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆరోగ్య సంరక్షణతో పాటు వివిధ రంగాలలో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని వేగవంతం చేయడానికి గూగుల్ సంస్థతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం రాష్ట్రంలో స్టార్టప్ వ్యవస్థకు మద్దతునిస్తుంది. మెటాతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ద్వారా 159 సేవలతో వాట్సాప్ గవర్నెన్స్ను ప్రారంభించడం జరిగింది. వాట్సాప్ గవర్నెన్స్తో వీలైనన్ని ఎక్కువ పౌర సేవలను అనుసంధానం చేసేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరో ముఖ్యమైన విషయం అధ్యక్ష, తెలుగు భాషాభివృద్ధి. ఆంధ్ర భోజుడుగా ప్రస్తుతించబడినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారి అమూల్యమైన పలుకుల్ని గుర్తు చేసుకుందాం. తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగుకొండ, ఎల్ల నృపులు గొలవ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి మార్గదర్శకంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో వినూతన ఆలోచనలతో మా ప్రభుత్వం ముందుకు అడుగేస్తుంది. శతాబ్దాల నాటి గొప్ప సాహితీ సాంప్రదాయాన్ని కలిగిన ప్రాచీన తెలుగు భాష ఒకటి. భారతీయ సంస్కృతి, సాహిత్యం మరియు కళలకు తమ రచనల ద్వారా పలువురు తెలుగు కవులు, రచయితలు మరియు పండితులు చేసిన సేవ ఎలాంటిది. మన రాష్ట్ర సంస్కృతి వారసత్వాన్ని కాపాడటంలో మరియు ప్రచారం చేయడంలో తెలుగు భాషకున్న ప్రాముఖ్యతను మా ప్రభుత్వం గుర్తించింది. తెలుగు భాష అభివృద్ధి మరియు ప్రచారం కోసం 10 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.